కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పటేదైనా గాని మును ముందుకెళ్ళాలి, కొట్టి ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే కయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు కేడాలని. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. సార్ అప్పుడు మీరేం చెప్తే చేసాం, ఫ్యూచర్లో కూడా చేస్తాం. మీరు ఒక మాట చెప్పండి. Mr. Venkatreddy garu, my ever-loving and affectionate colleagues, never to be forgotten and ever remembered third batch alumni members of this day and the future citizens of India. Good evening all of you. Long back, recollecting the memories of Aristotle, Alexander said, I am grateful to my parents for giving me this life, but I am more grateful to my teachers for giving me a better life. A century ago, it was told by Alexander the Great. You can understand how important the teachers play in this society. And whenever we think of the students, we always feel that the teachers never expect anything from the students except a bit of gratitude from them. And that almost after 8 years, I entered the gates of Navodaya Vidyapuram. There I saw all these trees which were planted by us in 1991 and 92. And those plants have become very big trees. And the students of 89-96 also, when they came here, they were very small trees. And they were almost similar to the growth of these trees. And in very and I hid behind the door. Actually, I really enjoyed a lot. And that great memory of this is none other than Mr. Suresh Kumar, who is right in front of you. And please remember, actually, we used to enjoy a lot. And we feel that actually such some students should be always in each and every step. Thank you, madam. Thank you very much. చేసుకుంటా ఉన్నప్పుడు తిరుపతిలో సార్ పేరు వచ్చినప్పుడు there is one person from Kuwait. కువైట్లో ఆయిల్ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తాడు. వాడు నేను తిరుపతి రావు సార్ గురించి మాట్లాడతాను, ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హిమ్ అని చెప్పాడు. సో హీ ఈస్ దేర్ విత్ us today. Now we call our friend on screen. ముందుగా మన ప్రిన్సిపాల్ అయిన వెంకటరెడ్డి గారికి, తిరుపతిరావు సార్, మీకు పురుషోత్తమరావు సార్, వీరభద్రరావు సార్, రామచంద్రరావు సార్, దమయంతి మేడం, మంజిత్ కౌర్ మేడం, త్యాగరాజు సార్, శంకర్రావు సార్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అట్ ది సేమ్ టైం నా తోటి విద్యార్థులైన నా ఫ్రెండ్స్ అందరికీ నా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వీళ్ళంతా వెల్ సెటిల్డ్ సార్, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. ఇప్పుడు వెల్ సెటిల్డ్, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, కొంతమంది డాక్టర్స్గా, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్డ్లో, అందరూ బాగా వెల్ సెటిల్డ్ అయ్యారు సార్. దట్స్ వై ఐఎమ్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ టు దెమ్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ సారీ సార్, ఎందుకంటే నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్కి ఎక్సలెంట్ టీచర్స్ ఫెసిలిటేషన్ ఈవెంట్కి అటెండ్ అవ్వలేకపోవడం నా దురదృష్టం అని అనుకుంటున్నాను సార్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ సారీ టు యూ. కానీ నగేష్, సురేష్ కుమార్ ఈ ఆప్షన్ పెట్టి, అంటే త్రూ వీడియో మిమ్మల్ని నా యొక్క ఒపీనియన్స్ మీకు ఫార్వర్డ్ చేయడానికి ఇలా ప్రోగ్రామ్ పెట్టినందుకు రియల్లీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు
నా పేరు సూర్యారావు అయినా మీరు గొంతురెడ్డి సూర్యరావు అని పిలిచేవారు సార్. ఇది నాకు ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంది సార్. దీనివల్ల ఏంటంటే 16 ఇయర్స్ తర్వాత అయినా నా ఫ్రెండ్స్ అందరూ కలిసిన తర్వాత గొంతురెడ్డి సూర్యరావు తిరుపతి రావు సార్ ఎలా పిలిచేవారు అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా నేను రిమైండ్ చేసుకుంటున్నారు సార్. ఈవెన్ నేను ఇలా అయినా ఇమీడియట్గా మీకు జ్ఞాపకం వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను సార్, గ్యారంటీగా. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వన్. మా ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి సార్, మాకు ఏమీ తెలియని వయసులో పేరెంట్స్ అంటే బెంగపడి సరిగ్గా డ్రెస్ వేసుకోవడం కూడా రాని టైంలో మేమందరం కలిసాం సార్. కానీ ఇప్పుడు రైట్ నో అందరూ చాలా ప్రపంచ జ్ఞానం చాలా బాగా డెవలప్ చేసుకుని చాలా అందరూ వెల్ సెటిల్డ్ పొజిషన్లో త్రూఅవుట్ ద వరల్డ్లో సెటిల్ అయ్యి ప్రపంచాన్ని శాసించే విధంగా సెటిల్ అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇంపార్టెంట్ థింగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్ ఇన్ మై లైఫ్, ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లెక్చరర్గానే కాకుండా మీరు మాకు క్లాస్ టీచర్ గాను, అట్ ద సేమ్ టైం యు ఆర్ మై హౌస్ మాస్టర్ ఫర్ నెల్సన్ మండేలా హౌస్. ఎస్ సార్, యు ఆర్ మై హౌస్ మాస్టర్ ఫర్ ద నెల్సన్ మండేలా హౌస్. మీరు నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు, బాగా షైన్ చేశారు, బాగా గైడెన్స్ ఇచ్చారు, ప్లస్ బాగా మీరు కొట్టేవారు కూడా. అలా కొట్టడం వల్లే, అలాగా బాగా షైన్ చేయడం వల్లే ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వన్. ఎవరైనా నన్ను మీ పుట్టినిల్లు ఏదు అంటే నేను జవహర్ నవోదయ విద్యాలయ పాండవలమెట్ట అని చెప్పడంలో నేను నాకు అతిశయోక్తి కాదు సార్. ఎందుకంటే నా బాల్యంలో 7 ఇయర్స్ నవోదయ విద్యాలయంలో మీతోనే ఉన్నాను సార్. మమ్మల్ని బాగా షైనప్ చేసి, ట్రైన్ చేసి, సరిగ్గా గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఈ పొజిషన్ రావడానికి కారకులు నిజంగా మీరే. Present my position, I am working as a safety officer in Kuwait Oil Company sir, since 4 years in Kuwait. దీనికి ముందు నేను ఆంధ్ర పెట్రోకెమికల్స్లో యాజ్ ఎ కంట్రోల్ రూమ్ ఆపరేటర్గా చేశాను సార్. ఆ తర్వాత కువైట్ వచ్చాను సార్. లైఫ్ అంతా బాగానే ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. 2004లో మ్యారేజ్ అయింది సార్. మై వైఫ్ బిలాంగ్స్ టు తుని సార్ అండ్ హ్యావ్ నౌ 2 చైల్డ్స్ సార్. ఇప్పుడు ఈ విధంగా వీడియో ద్వారా కాకుండా నేను 1 ఇయర్లో ఇండియా వచ్చే ప్లానింగ్లో ఉన్నాను సార్. మీరు వైజాగ్లో ఉన్నారని నాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది సార్. నేను పర్సనల్గా మిమ్మల్ని వైజాగ్ వచ్చి మిమ్మల్ని డెఫినెట్గా మీట్ అవ్వాలని, ఆ అవకాశం కల్పించాలని భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పారు ఆయనకి, పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి, హౌస్ మాట్లాడేటంత మాత్రాన అందరి కోరికలు తీర్చేయాలా, క్లాసులో పాఠం చెబుతున్నంతసేపు ఆయన అలుపెరుగుని వీరుడు, క్లాసు బయట మాతో తెలిసిపోయే మగధీరుడు. We feel proud to be his first batch students. అందుకే ఆయన మాకు గ్రీన్ ఫీల్డ్. We have enjoyed age-appropriate friendship along with uncountable subject knowledge. Before I call in, we have a friend from Minneapolis, USA. ఈ 14 సంవత్సరాల రీయూనియన్కి వచ్చిన పెద్దలకి, మా పాత ప్రిన్సిపల్ గారికి, మా గురువులకు మా నమస్కారాలు. మా తమ్ముళ్ళకి, చెల్లెలకి మా ఆశీస్సులు. నాకు పురుషోత్తం రావు గారిని పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్కి, నా తోటి విద్యార్థులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పురుషోత్తం రావు గారు ఎంఎస్సి ఎంఈడి మాకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు న్యాచురల్ సైన్సెస్, బయాలజీని బోధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 6వ తరగతిలో ఒక టీచర్ లాగా, 10వ తరగతిలో ఒక మంచి మెంటోర్గా, ఇంటర్మీడియట్లో ఒక మంచి స్నేహితుడిగా, అలాగే కాకుండా తరగతిలో ఉన్నప్పుడు ఒక టీచర్ లాగా, తరగతి బయట ఉన్నప్పుడు ఒక స్నేహితుడిలాగా, డార్మెటరీలో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా మాకు ఆయన గురువుగా దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఆయన వేసిన బాట మా భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఆయన మాకు మా భవిష్యత్ బాటకి మార్గదర్శి అని ఒక మాటలో చెప్పచ్చు.
ఈ ఒక్క పదంలో ఆయన్ని వివరించాలంటే ఏజ్ అప్రోప్రియేట్ మెంటోర్ అనే పదం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన పిలుపులో ఒక చనువు, ఒక ఆప్యాయత, ఒక ప్రేమ కనపడతాయి. ఆయన ఎలా పిలుస్తారంటే, ఒరే దేవతోపు సతీష్ రామకృష్ణం అని ఇంటి పేరుతో పూర్తి పేరు పెట్టి ప్రతి ఒక్కరిని పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ, చనువు, వాత్సల్యం అన్నీ కనబడతాయి. అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది. సో ఆయన పిలుపుని మేము ఎవ్వరం ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే మేము ఇప్పటికీ ఈ స్థాయిని అందరం సాధించామంటే పురుషోత్తమ గారు ఒక్కరినే అని కాదు, మా గురువుల అందరి యొక్క ప్రోత్సాహం, సహకారం, ఆశీస్సులు వాటి వల్లనే సాధించామని. సార్, మీరందరూ మాకు దొరకడం మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం. మేము నవోదయలో ఉన్నప్పుడు తల్లికి తండ్రికి దూరంగా ఉన్నా సరే, మీరే తల్లి తండ్రి అయి గురువు అయి మా భవిష్యత్తు బాటకి పూల బాటగా మార్చినందుకు మా బ్యాచ్ తరపున మేమందరం శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్. అండ్ పురుషోత్తమరావు గారిని వేదికను అలంకరించడానికి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా స్నేహితులకి, నా తోటి విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా చేసిన సహకారం ఇచ్చిన ఈ ప్రస్తుత నవోదయ ప్రిన్సిపల్ గారికి, టీచర్లకి అందరికీ కూడా మా బ్యాచ్ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. గౌరవనీయులైన నవోదయ సర్వీస్లో దాదాపు నేను 22 ఇయర్స్ కండక్ట్ చేస్తున్నాను. ఈ 22 ఇయర్స్లో 14 సంవత్సరాలు ఈ స్కూల్తో నాకు సంబంధం. 14 సంవత్సరాలు ఈ సంవత్సరాలు పనిచేశాను. అలాగే ఈ 14 సంవత్సరాల్లో నా ఇష్టంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా మా పాత స్కూల్ పెద్దాపురం, అక్కడ స్టూడెంట్ నెలకొని అంటే ఏంటి సార్ వైఆర్ తమిళ్ ఎన్నా సార్ ఎన్నకూడదా పాండిచేరి పెద్దాపురం, పాండిచేరి వచ్చే కూడా పెద్దాపురం వచ్చి చెప్తున్నారు. పెద్దాపురం పాండిచేరి గురించి చెప్పడం అటువంటి అనుబంధం. దాని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. థర్డ్ క్లాస్ ఒకసారి నేను ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆర్ఎస్సీ నాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఆర్ఎస్సీని కూర్చున్నాను. నా పక్కన ఇంకో అబ్బాయి కూర్చున్నాను. బయట నుండి ఒక థర్డ్ క్లాస్ స్టూడెంట్ ఎవరో పైన లేదా ఆయన లేపేసి వాక్యం చేయాలని, మీరు ఎక్కువ సీట్ పెట్టుకుంటారు, నేను అక్కడ లేదు, నేను మీ ఫ్రెండ్కి చెప్పండి, నేను తీసి లోపల బయట నుండి ఈ ఫ్రెండ్ ఏమన్నాడంటే, నేను వచ్చి మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడాను. లోపలికి వచ్చాడు. ఆ స్టూడెంట్ ఎవరో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. థర్డ్ క్లాస్ స్టూడెంట్ కేకే శంకర్, హూ ఇస్ వన్ ఆఫ్ ద సెక్రటరీ మెంబర్ ఆఫ్ జామియా మిలియా యూనివర్సిటీ ఢిల్లీ. కేకే శంకర్ ఈ అబ్బాయి ఇక రెండోసారి మరొకసారి మొన్న ఈ మధ్య 2 months 3 months బ్యాక్ పాండిచేరి నేను వచ్చేస్తున్నా. పాండిచేరిలో నా క్వార్టర్కి బయటకు వచ్చి డోర్ లాక్ చేసేట డోర్ తీసినట్టే నేను ఎవరో మీరు కొట్టుకున్నారు, మీటింగ్ చేసేవాడు. మీరిద్దరి మంచి మిమిక్రీ వచ్చు. మీ స్టూడెంట్స్ అంతా కూడా అడగండి, అన్నయ్య మిమిక్రీ చేయమని. ఇంతవరకు మిమిక్రీ చేయలేదు, ఇప్పుడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. మీ సాహసం కూడా మిమిక్రీ చేయగలరు. ఓకే, మరి ఇప్పుడు చేయగలరు లేదు నాకు తెలియదు. ఓకే, అలాగే ఒకసారి నేను మెడ్రాస్ నుండి వస్తున్నాను. ట్రైన్లో వస్తుంటే ఒక స్టూడెంట్ నాకు అలా కంటిన్యూస్ వస్తున్నాడు.
ఎందుకు కంటిన్యూ చూస్తున్నాడా నేను అంత పరిశీలన చూడలేదు. మా విద్యుత్ మాత్రం ఏంటి అబ్బాయి రా మీకు చూస్తున్నాడు. లాస్ట్ చూసి లాస్ట్కి నెల్లూరు దాటాము. నెల్లూరు దాటాక సార్ మీరు పెద్దాపురం టీచరా సార్? అవును పెద్దాపురం టీచర్. నేను మీ స్టూడెంట్ సార్, నేను ఇక్కడ లండన్లో ఉంటున్నాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టు ఆల్ టీచర్స్. వీ డి నాట్ వాంట్ ఎనీ గర్ల్. వీ హ్యావ్ టు బి రికగ్నైజ్డ్ బై అవర్ స్టూడెంట్స్. That is only we have to be neat and honored to be here, and thankful to you, all the teachers who are actually meant to be here. Thank you. క్లాస్లో జాయిన్ అయింది 80 మంది. మాకు యానాం నుండి, వెస్ట్ గోదావరి నుండి, విజయనగరం నుండి మినీ మైగ్రేషన్ వచ్చారు. ఎక్కడ కావాలండి ఆ తరగతి నవోదయ మాటలే. సో అదంతా కూడా మాకు వచ్చింది కాదు సార్ మేడం. అది మీరు మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా, మీ పాఠాల ద్వారా మాకు తెలియకుండానే మాకు ఆలోచన లక్షణాలు. అందుకనే ఈరోజు బయట సమాజం ఎలా ఉన్నా మా 68 మంది మాత్రం బిలాంగ్స్ టు ఓన్లీ వన్ కమ్యూనిటీ, దట్ ఇస్ నవోదయ కమ్యూనిటీ. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మేము ఈరోజు కలుసుకోవడం అనేది కేవలం మా అదృష్టమే తప్ప మేము చేసుకోగలిగింది. ఈ యాప్ రైట్ అవుతుంది, రేపు రాంగ్ అవుతుంది. ఈ యాప్ రాంగ్ అవుతుంది, రేపు రైట్ అవుతుంది. ఈ చూపుని కంకణ కట్టినట్టు చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. మా ఇన్నాళ్ళ అనుభవంలో అటువంటి అడ్మినిస్ట్రేటర్ని ఎంతవరకు మళ్ళీ చూడలేదు. పవర్ కట్ ఎక్కడ జరిగింది ఎలక్ట్రీషియన్కి తెలియదు, పైప్ ఎక్కడ లీక్ అవుతుందో ప్లంబర్కి తెలియదు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కనురెప్ప పాటులో కనిపెట్టగల గొప్పతనం, కంటి సైకిల్తోనే శాసించగల అనుభవం, ఏ సబ్జెక్ట్ అయినా బోధించగల సమ్మతి, కనీస అవసరాలు లేని సమయంలో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న మా గొప్ప ప్రిన్సిపాల్ శ్రీ ఈ వెంకటరెడ్డి గారిని సవినయంగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. The third present day in Singapore. I request all my ex-students to follow the same tradition. And nowadays, if you go for any picture, like మీరందరూ చూస్తుంటారు, పిక్చర్లో ఎవరైనా ఉపాధ్యాయులు చూపించాలంటే ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవంగా చూపించబడి సంఘటనలు చాలా తక్కువ. చాలా వరకు అది టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఏదో ఒక
బ్రతకలేక బ్రతుకుతున్నటువంటి ఊహాపూర్వకున్నారు. కానీ అది తప్పు అని చెప్పేసి ఈనాడు మన విద్యార్థులు నిరూపిస్తున్నారు. And I request all young students that are first grade or second grade, whatever the best, to follow the same direction. And one thing I have observed, we will not hear and go down. And I say request to all our students who are in good position. And children who pay how to proceed further for reading their target. సరైనటువంటి అవగాహన లేక తల్లిదండ్రులు కూడా అవగాహన లేనటువంటి వారు విదేశాలకు వెళ్ళాలన్నా లేదా మంచి కోర్సు చదవాలనుకున్నా తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీరు ఎస్టిమేట్స్ అందరూ మీకు ఎత్తు పొలాలు తెలుసు కాబట్టి అవన్నీ అటువంటి పై స్థాయికి వెళ్ళారు కాబట్టి నవోదయంలో ఉన్నటువంటి 10, 11, 12 తరగతులు అవి గుర్తురాలేదు. కానీ కాబట్టి మన ఈ పూర్వ విద్యార్థులు ఎవరైతే పై స్థానాల్లో ఉన్నారో వారికి విన్నపం ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క టార్గెట్ అయితే ఎలా ప్రిపేర్ కావాలి, ఏ కోర్సు ఉన్నాయి, ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టకుండా మీరు ఎంతమంది ఇక్కడ కూడారు, ఈ పిల్లలకు ట్రైనింగ్ వారు వారి ధ్యేయాన్ని కేంద్రంలో మీరు సహాయపడి 5-10 మంది చూపించిన ఏ ఒక్కరు కూడా నిరుద్యోగి కానీ లేకపోతే చిన్న స్థానాలు కానీ ఎవరు ఉండదు. మీరు చేయగలిగినటువంటి గొప్ప పని అది చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత ఇప్పుడు చెప్తున్న విద్యార్థులు వాళ్ళ బ్యాంకులో 65 మంది అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. As my sheep
ల్యాంప్ వేయలేదురా ల్యాంప్ పెట్టలేదు